నా రక్తము వలనైన కొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించిన వాని చెయ్యి ఇప్పుడు ఈ పళ్ళ మీద ఉన్నది. యేసయ్యను ఏం చేస్తానికి ఇస్కరియోతు యోధ యేసు ప్రభుల వారి పక్క నుండి యేసుక్రీస్తుల వారు చేయుచున్న కార్యాలన్నీ కూడా చూసి ఏం చేశాడు? సారు 30 వెండి నాణాలకు అమ్ముడుపోయాడు. ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలకు అమ్ముడుపోయాడు. 30 వెండి నాణ్యాలకు అమ్ముడుపోయటమే కాదు, సాక్షాత్తు ప్రభు అయినటువంటి క్రీస్తుని అమ్ముకున్నాడు ఆడు. ఇవాళ మనం కూడా యేసయ్యను అమ్ముకుంటున్నావా? చెప్పాలా? యేసయ్యను మనం అమ్ముకుంటున్నావా, దాచుకుంటున్నావా? చెప్పాలా? నోరు తెరిసి. యేసయ్యను మనం అమ్ముకుంటున్నావా, దాచుకుంటున్నావా? ఏం చేస్తాం చెప్పండి అమ్మా. ఏం చేస్తున్నాం మనం? అమ్ముకుంటున్నాం. అంతేనా? ఎవరు చెప్పలేదండి. యేసయ్యను మనం ఏం చేస్తున్నాం? హల్లెలూయా. మరి మనం యేసయ్యను అమ్ముకునేటోళ్ళలాగా ఉండాలా?